హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రాప్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ట్రాప్ ట్రేడింగ్ ముందుగా బేసిక్స్ అనేటివి క్లియర్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మనము అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్దాం. ఓకేనా అండి? ముందుగా మనం బేసిక్స్ అనేటివి క్లియర్ చేద్దాము. ఇక్కడ ట్రాప్ ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రాప్ ట్రేడింగ్ అంటే రీటైల్ ట్రేడర్స్ ని తప్పుదారి పట్టించి బిగ్ ప్లేయర్స్ అంటే బిగ్ ప్లేయర్స్ అన్నా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అన్నా ఐఏఎస్ డిఐఏఎస్ ప్లస్ హెడ్జ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరినీ బిగ్ ప్లేయర్స్ అని అంటాం. ఈ బిగ్ ప్లేయర్స్ అందరూ మనని ట్రాప్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. దాన్నే మనం ట్రాప్ ట్రేడింగ్ అని అంటాం. సింపుల్ గా అర్థమైంది అంటే ఓకేనా? ట్రాప్ ట్రేడింగ్ అంటే ఓన్లీ మనం ఎక్కడైతే ఎంట్రీ చేస్తామో బేసిక్ గా మనము నేర్చుకున్న వాటి అంటే మనం క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకుంటాము, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకుంటాము. ఇవన్నిటి మీద మనకు బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటది. కానీ ఆ బేసిక్ నాలెడ్జ్ తోనే మనం ఎంట్రీ అనేది చేస్తాం. మనం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ చూసి ఎంట్రీ చేస్తాం, మనము ఒక ఎం ప్యాటర్న్ చూసి ఎంట్రీ చేస్తాం. కానీ ఇవన్నీ మనకు వర్కౌట్ అనేటివి ట్రాప్ ట్రేడింగ్ లో కావు. ఓన్లీ మనల్ని ట్రాప్ చేయడానికి ఇవన్నీ ట్రాప్స్ అనేటివి క్రియేట్ చేసే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే బిగ్ ప్లేయర్స్. ఓకేనా అండి? మీరు బిగ్ ప్లేయర్స్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అని ఎందుకు అంటున్నానంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా, నేను ఒక్కోసారి నాకు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అనేది వస్తుంది, ఒక్కోసారి నాకు బిగ్ ప్లేయర్స్ అనేది వస్తుంది. కాబట్టి నేను బిగ్ ప్లేయర్స్ అంటున్నాను, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటున్నాను. ఓకేనా అండి? ఓకే, ఇక్కడ మనము ట్రాప్ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి, అసలు ట్రాప్ ట్రేడింగ్ అంటే ఏందో అనేది ముందుగా తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, మీకు ఒక ఇమేజ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మనమైతే సింపుల్ గా రీటైల్ ట్రేడర్ అయితే ఏం చేస్తాడో నేను చెప్తాను మీకు. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ కాగానే, ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కాగానే రీటైల్ ట్రేడర్స్ అందరూ ఎంట్రీ అవుతారు. నేను గిటంగా ఇక్కడ స్టార్టింగ్ లో ఎంట్రీ అయ్యేటోంది. ఎందుకంటే ఇది నాకు ఇలానే చెప్పారు, అంటే నేను ఇలానే చదువుకున్నాను. ఏంటంటే రెసిస్టెన్స్ బ్రేక్ కాగానే ఎంట్రీ చేయాలి, స్టాప్ లాస్ అనేది కింద పెట్టాలి, మనం టార్గెట్ అనేది తీసుకోవాలి అని నాకు తెలుసు. అలాగే ప్యాటర్న్స్ మీద గిటంగా ఎం ప్యాటర్న్ అని, డబ్ల్యూ ప్యాటర్న్ అని, ఫ్లాగ్ ప్యాటర్న్ అని ఇవన్నీ నేను చూసి సేమ్ అట్లనే ట్రేడ్ చేసేవాడిని నేను గిటంగా. కానీ నాకు లాస్ తప్ప ప్రాఫిట్ అనేది రాకపోతుండే. ఎప్పుడో ఒకసారి వస్తుండే, కానీ నాకు ఎక్కువ శాతం లాస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇది ట్రాప్ ట్రేడింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది ఎంట్రీ అనేది అవుతారు. ఓకేనా అండి? ఎవరు ఎంట్రీ అవుతారండి? ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతారు. ఎంట్రీ కాగానే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ని ఫామ్ చేపించి మనల్ని ఇక్కడ ఎంట్రీ చేపించి కింద మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఖచ్చితంగా పెట్టుకోగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంట్రీ అనేది అవుతారు. ఒక రెడ్ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ అవుతారు, లేదంటే ఈ రెసిస్టెన్స్ కింద ఎంట్రీ అవుతారు. ఎంట్రీ కాగానే మన స్టాప్ లాసెస్ అనేటివి కింద ఉంటాయి కానీ ఎక్కువ శాతం లిక్విడిటీ అనేది కింద ఉంది, కాబట్టి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఓకేనా అండి? ఈ సింపుల్ కాన్సెప్ట్. ఓకేనండి? ట్రాప్ ట్రేడింగ్ అనేది ఓన్లీ మనని ట్రాప్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్స్ మీద బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు మనం ట్రాప్ చేసి వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ గిట్ ఉండేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఫాస్ట్ సెల్లింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అనే వాళ్ళు హ్యూజ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తారు అనమాట. చేసి ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ అన్నిటిని హిట్ అనేది చేస్తారు. మనము ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ గిట్ ఉండదు అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి, స్టాప్ లాస్ అనేది విధంగా మంచిగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ట్రాప్ ట్రేడింగ్ లో మనకు మెయిన్ గా మీ స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ సెల్లింగ్ ఉంటది, ఫాస్ట్ బయింగ్ అనేది ఉంటది. అంటే మన స్టాప్ లాసెస్ అనేటివి స్పీడ్ హిట్ అయిపోతుంటాయి, అలాగే మన ప్రాఫిట్ గిడంగా స్పీడ్ వస్తుంది అనమాట. ఓకేనా అండి? ఓకే, అలాగే ఒకసారి మనం సపోర్ట్ మీద గిడంగా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మనకు ఒక సపోర్ట్ అనేది చూపించేసి మనం ఏమనుకుంటాం, రీటైల్ ట్రేడర్స్ మనం ఇది బ్రేక్ కాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తుంటాం. ఇక్కడ ప్లాన్ చేయగానే ఇక్కడ చూడండి, ఇంత పెద్ద క్యాండిల్స్ అనేటివి ఆపోజిట్ గా వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇక్కడ చాలా మంది బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ అనేది బిగ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తారు. చేయగానే ఇక్కడ మనకు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అనేది గిట్టంగా ఏదన్నమాట. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోతే ఓకేనండి, ఖచ్చితంగా ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేయాలి. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ట్రాప్ చేస్తారు, ఓకే, కానీ మనం ఎట్లా ప్రాఫిటబుల్ గా ఉండాలి అంటే రీటైల్ ట్రేడర్స్ ఎలా ప్రాఫిటబుల్ గా ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది కదండి, ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది అయ్యింది. అయిన తర్వాత ముందుగా క్యాండిల్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవ్వనివ్వండి. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, ఈ క్యాండిల్ ఫామ్ కాకముందే ఇది బ్రేక్అవుట్ అయింది అని చెప్పేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మీదే. కానీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్
ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫామ్ అయ్యి ఈ కింద క్లోజ్ అయ్యి ఇక్కడికి వెళ్ళే మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది. అప్పుడు మీరు హ్యూజ్ లాస్ అనేది కనిపిస్తుంది. మీకు అర్థమైందండి? ఈ మిస్టేక్ అనేది చేయకండి. మిస్టేక్ నెంబర్ 1 అనేది రాసుకోండి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు వాల్యూమ్ అనేది అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఎంట్రీ అవ్వబోయే ముందు ఇక్కడ వాల్యూమ్ అనేది హైలో ఉందా లేదా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనండి? ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ అనేది వచ్చింది అనుకోండి ఈ క్యాండిల్ కింద, మనకు ఈ ఎంట్రీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి? ఇక్కడ వాల్యూమ్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం అనుకోవాలి ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని. ఓకేనా? ఇది ఫేక్ బ్రేక్అవుట్, ఇక్కడ మనం ట్రాప్ అవ్వబోతున్నాం అని అనుకోవాలి. ఓకేనండి? ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఓకేనండి? ఖచ్చితంగా రాసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టాలి. ఇక్కడ మీకు 2 కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ప్లస్ కింద వాల్యూమ్ గిటంగా హైలో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ స్టాప్ లాస్ అనేది ప్రాపర్ గా ఫిక్స్ అయ్యి ఉండాలి. అంటే మీరు ప్రీమియం చార్ట్ లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని మీ టార్గెట్ అనేది లేదా స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. ఓకేనా అండి? అలా చేసినప్పుడే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి ఈ ట్రాప్ ట్రేడింగ్ లో. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు సక్సెస్ రావాలి అంటే ఈ ట్రాప్ ట్రేడింగ్ లో ప్రాపర్ గా స్టాప్ లాస్, ప్రాపర్ గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయాలి మీరు సక్సెస్ కావాలనుకుంటే. ఓకేనండి? ఇక్కడ ఇలా మనం కన్ఫర్మేషన్స్ తీసుకున్నాం అనుకోండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే మీకు సపోర్ట్ గిటంగా మీరు ఖచ్చితంగా బ్రేక్ డౌన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందా లేదా అని చూడండి. ఒకవేళ ఫామ్ కాకముందే మీరు ఎంట్రీ అనేది తీసుకుని ఉంటే లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫామ్ అయినాకనే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అలాగే వాల్యూమ్ అనాలిసిస్ అనేది కూడా చేయండి. వాల్యూమ్ అనేది ఎక్కువగా రావాలి, వచ్చింది అనుకోండి మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు. అలాగే స్టాప్ లాస్ అనేది గిటంగా మీరు ఖచ్చితంగా మెయింటైన్ అనేది చేయాలి. ఓకేనండి? మెయింటైన్ చేసినప్పుడే మీకు ఇంత పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి కదండి, ఈ క్యాండిల్స్ నుంచి మీరు తప్పించుకోగలరు. ఓకేనా? ఇక్కడ మీకు వాల్యూమ్ వీడియో గిటంగా నెక్స్ట్ వస్తుందండి. వాల్యూమ్ అనాలిసిస్ మీద గిటంగా మీకు వీడియోస్ అనేవి వస్తాయి. ఫస్ట్ ముఖ్యంగా నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అనేది నేను తెస్తున్నానండి 21st నుంచి. తర్వాత చాలా మంది లైవ్ ట్రేడింగ్ చేయండి అని అంటున్నారు. కానీ సెబీ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయండి ఇప్పుడు. కాబట్టి నేను ఇప్పుడే రిస్క్ చేయాలని అనుకోవట్లేదు. చేద్దాము ఫ్యూచర్ లో మనము ఖచ్చితంగా. ఇప్పుడైతే ఓన్లీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వస్తాయి, మీకు లాంగ్ వీడియోస్ వస్తాయి, అలాగే షార్ట్ వీడియోస్ అనేవి వస్తాయి. కానీ లాంగ్ వీడియోస్ కి అనేవి మనకు రీచ్ అనేది ఎక్కువ మంది చూడట్లేదండి. షార్ట్స్ కి అనేవి ఎక్కువగా మనకు వ్యూస్ అనేది వస్తున్నాయి. కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది లాంగ్ వీడియోస్ మీద చేయట్లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి. ప్రతి ఒక్కరు వీలైతే వేరే వాళ్ళ గిటంగా షేర్ అనేది చేయండి. స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకున్నాం మనము. ఇప్పుడు మనం బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నాము. రానున్న రోజుల్లో మనం ఇంకా మంచి వీడియోస్ అనేది చేద్దాం. చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అని, ఇంకా క్యాండిల్ టైం సైకిల్ అని. క్యాండిల్ టైం సైకిల్ గా మంచి టాపిక్ అండి. అది గిటంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి క్యాండిల్ టైం సైకిల్ మీద గిటంగా. మీకు అది గిటంగా నేను నేర్పిస్తాను. నాకు ఏం లేదండి, ఒక మంచి కామెంట్ అనేది రావాలి నాకు ఎలా ఉందనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.